హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం అనేది మీతో చెప్పాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే దాన్ని చెప్పే ముందుగా నేను ఒక విషయం మీతో చెప్తాను, చూడండి. ఇప్పుడు ఇది ఒక మొక్క. ఈ మొక్క పైన సూర్యుని నుంచి కింద వేర్ల నుండి నీటిని, ఖనిజ లవణాలను తీసుకొని ఏం చేస్తుందంటే తన ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకొని తన జీవనానికి ఉపయోగపడే విధంగా అవి వాటిని ఉపయోగించు బ్రతుకుతుంది. అయితే ఇక్కడికి ఒక తీగ లాంటి నిర్మాణం ఉంటుంది కదా, బంగారపు కలర్లో. దాన్ని ఏమంటాం మనం? బంగారు తీగ లేకపోతే కస్కుట అంటాం, లేదా డాడర్ అని కూడా అంటాం. మరి ఈ తీగ ఏం చేస్తుందంటే ఇది కష్టపడి సాధించుకున్నటువంటి నీటిని, ఖనిజ లవణాలని మరియు సూర్యుడి నుంచి వచ్చిన సూర్యకాంతి వీటి సమక్షంలో, వానికి గల పత్రహరితం సమక్షంలో ఏం చేస్తుందంటే ఫుడ్ను ప్రిపేర్ చేసుకుంటుంది. అయితే ఇదేం చేస్తుందంటే ఇది తయారు చేసుకున్నటువంటి ఫుడ్ని మొత్తం కూడా ఇది ఎటువంటి కష్టపడకుండా ఈ ఫుడ్ని మొత్తం లాగేసుకుంటూ ఉంటుంది. దీన్నే మనం ఏమన్నాం? పరాన్న జీవన విధానం అని చెప్పినాం, పరపోషణ విధానం. అవును కదా. అయితే ఇలాంటిదే ఇప్పుడు ఏమైందంటే నాకు మార్నింగు ఒక బ్రదరు నాకు వాట్సాప్లో ఒక ఫోటో పంపించారు. అదేంటంటే మీకు చూపిస్తాను, అది చూడండి. ఇదే ఏమని పంపాడంటే నేను చదువుతాను, చూడండి. బ్రో, మీరు ఇచ్చిన పీడిఎఫ్ ఎవరో మరి విజయ్ అంట బ్రో టెలిగ్రామ్లో ఎవరికైనా కావాలా అని పెడుతున్నారు బ్రో అని చెప్పాడు. అంటే ఈ ఫోటో నాకు పంపించడం జరిగింది. అయితే నేను ఇది చూసి చాలా బాధపడ్డాను. ఎందుకనంటే దీన్ని నేను ప్రిపేర్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. దాన్ని పీడిఎఫ్ చూసి రాసేటప్పుడు కూడా నేను ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి. కానీ సరే దీన్ని రాసే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ నోట్స్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని మీకు అందివ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే ఈ వ్యక్తి ఆ పీడిఎఫ్ని మరి నా దగ్గర తీసుకున్నాడో మరి లేకపోతే ఎవరైనా షేర్ చేశారో నాకు తెలియదు. అతను ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా ఒక సత్య కాన్సెప్ట్స్ అనుకుంటా ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా తీసేసుకోండి అని చెప్పాడు. అయితే ఈ వీడియో ముఖంగా ఏం చెప్తున్నానంటే ఇప్పుడు అది రాసింది నేను, దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నేనే, ఇస్తున్నది కూడా నేనే. ఇప్పుడు అటువంటి దానిపైన అతను తీసుకొని ఈజీగా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ 9th 10th కూడా నేను గనక వదిలితే ఏమవుతుందంటే ఖచ్చితంగా దాన్ని మన దగ్గర తీసుకోవడం కానీ వేరే దగ్గర తీసుకోవడం కానీ చేసి ఒక బుక్ తయారు చేసి బుక్ని అమ్మేస్తాడు. ఇక్కడ నాకు అమౌంట్ ముఖ్యం అనేది కాదు, నాకు ముఖ్యం నా పేరు. ఎందుకంటే నేను కష్టపడాను. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలేనంటే నేను ఒకసారి చెప్తాను, చూడండి. నేను రెంటెడ్గా ఉంటాను ఇక్కడ హైదరాబాద్లో రెంటెడ్గా ఉంటాను. నేను, నా వైఫ్, మా అమ్మ, మా నాన్న, నా పిల్లలు కూడా ఉంటారు. అయితే నేను ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు, అప్పుడే ఇల్లు మారి వేరే ఇంట్లోకి వచ్చినప్పుడు నా దగ్గర ఫోన్ ఒక్కటే ఉంది, విలువైంది, ఇంకా వేరేది ఏం లేదు. కానీ దీనికి నేను అడ్వాన్స్ పే చేయాల్సినప్పుడు ఈ ఫోన్ ఏం చేశానంటే నేను వేరే దగ్గర తాకట్టు పెట్టి 2300 రూపీస్ తీసుకొని ఆ 2300 రూపీస్లో 300 పెట్టి ఒక బుక్ తీసుకొని ఈ 2000 రూపీస్ నేను రెంట్ కట్టడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? నేను పీడిఎఫ్లు చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే నా దగ్గర పీడిఎఫ్లకు సంబంధించి చూడడానికి ఫోన్ లేదు. అప్పుడు మా సిస్టర్ ఉండేవాళ్ళు, ఆమె మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 7 వరకు డ్యూటీకి పోయి వస్తుంది. 7 అవర్స్కి అంటే 7కి వస్తుంది. అప్పుడు నైట్ 10 గంటలకు నేను వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని దాన్ని నైట్ 12 గంటల నుంచి ఈవినింగ్ 6 వరకు నేను రాసుకునేవాడిని. ఇంత కష్టపడి నేను రాస్తే దాన్ని ఎంత ఈజీగా ఇప్పుడు అంతే కదా. పరాన్న జీవన విధానం ఏంటిది? కష్టపడి తయారు చేసుకున్నటువంటి ఫుడ్ని
అది షెల్టర్ ద్వారా తీసుకొని అంటే కస్కుటా ఏం చేస్తుంది, తీసుకొని దాన్ని ఎలా పడితే అలా యూజ్ చేసుకోవడం, చివరికి దానినే చంపేసి కూడా తన ఆహారాన్ని లాగేసుకుంటుంది. ఇక్కడ ఇంత కష్టపడి రాసిన దాన్ని ఎవరో ఫ్రీగా, ఇప్పుడు ఆ రాసే అభ్యర్థి లేకపోతే ఇప్పుడు ఉన్నారు కదా ఎవరైతే ఆ విజయ్ అనే అబ్బాయి ఉన్నాడు కదా, నేను ఆ అబ్బాయికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకవేళ ఈ వీడియోనైతే ఆ అబ్బాయికి ఒకవేళ చేరితే ఒక విషయం నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 6th క్లాసు సెమ్ 1 సెమ్ 2 ఉంటుంది. సెమ్ 1 సెమ్ 2 ఉంటుంది. నేను ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ను పక్కన పెట్టేయండి. 6th క్లాసు సెమ్ 1 సెమ్ 2లో మ్యాటర్ని గ్యాదర్ చేసి నేను రాసినట్టు రాయండి. అది 10 days అవని, ఒక నెల అవనియండి, రాయండి. రాస్తే అప్పుడు మీకు ఎంత అర్థమవుతుందని అంటే, ఎంత మీరు బాధపడ్డరు, ఎంత కష్టపడ్డారు అనేది మీకు తెలుస్తుంది. ఎవరో తయారు చేసిన బుక్ని అలా చేయడం అనేది, స్ప్రెడ్ చేయడం అనేది చాలా అంటే చాలా తప్పు. అది ఒకవేళ నేను నార్మల్గా టైప్ చేసి లేకపోతే నార్మల్గా ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసి ఇచ్చి ఉంటే మీకు అంత ఇబ్బంది ఉండేది కాదు, నాకు అంత బాధ ఉండేది కూడా కాదు. నేను కష్టపడి రాసిన దాన్ని అంత ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నారంటే అసలు ఒక రకంగా అది కాంపిటీషన్ పెరుగుతుంది. అతను ప్రిపేర్ అయ్యే అభ్యర్థి లేకపోతే సేల్స్ మ్యాన్ ఏదని నాకు అర్థం కాలేదు. అందుకనంటే అతను ఒకవేళ ఫ్రెండ్కి పంపించుకోండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3 పంపించుకుంటాడేమో, అలా పంపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ విషయంలో అంత సీరియస్ ఏం అవ్వలేదు నేను, ఎందుకంటే సరే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారని నేను ఏమనుకోలేదు. కానీ అమ్ముకునేది ఏంటంటే మరీ ఘోరంగా. ఇప్పుడు నువ్వు తయారు చేసింది అయితే నువ్వు అమ్ముకో, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అప్పటికి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, అతి మంచితనం అనేది పనికిరాదన్నట్టు అలానే చేశాను. 99 రూపీస్ పెట్టాను. ఏది 8th పీడిఎఫ్ 99 పెట్టి ఒక 10 మంది నాకు మెసేజ్ చేశారు, బ్రదర్ కొంచెం అమౌంట్ తగ్గించరా అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి 79 చేశాను. దాని తర్వాత కొంతమంది ఫోన్ చేసి, అన్న మా పరిస్థితి బాగాలేదు, కొంచెం నాకు అమౌంట్ అనేది లేవు, కొంచెం ఇవ్వండి అన్న అంటే, సరే మన దగ్గర ఉంటే పీడిఎఫ్ లాగే ఉంటుంది, అవతల వ్యక్తికి ఉపయోగపడుతుంది కదా అని ఏం చేశాను, మరలా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు, చాలామందికి ఇచ్చాను నేను, అలానే మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లేదు. కాకపోతే ఇలా ఉండకూడదని చాలామంది చెప్పారు. ఎందుకు అలా ఉండొద్దు, 99కి తగ్గించు మాకు అని చెప్పి. ఎందుకనంటే కాస్ట్ అనేది కాదు ముఖ్యము, ఒకవేళ మనం రాసింది అవతల వ్యక్తికి ఉపయోగపడితే చాలు అని అనుకున్నాను. కానీ ఇంత ఈజీగా స్ప్రెడ్ చేసుకుంటూ పోతే నేను అసలు ఇవ్వకూడదనే ఫిక్స్ అయిపోయాను. 9th 10th పీడిఎఫ్లు అనేవి ఇంకా ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను, ఆ రూపంలో తీసుకోండి. చాలామంది ఒకవేళ బ్రదర్ మాకెలా మేము ఇప్పుడు అతని ఒక్కడి వల్ల మేము సఫర్ అవ్వాలా అని అంటే, మీరు అతను త్రినాథ్ అన్న టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాడు, అతని పేరు ఏంటిదని అంటే ఇలా ఉంటుంది, పేరు VIJAY అని ఉంటుంది, విజయ్ అని ఉండదు, ఇలా ఉండదు. ఇలా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఉంటుంది అతనిది, క్యాపిటల్ లెటర్తో ఉంటుంది. అయితే అతనికి మీకు ఒకవేళ మీరు అతని కోసం పోలీస్ దొంగలాగా వెతకాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కనుక టచ్ అయ్యింది అంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వమంటాం కానీ, లేకపోతే అతని నెంబర్ నాకు ఇవ్వమంటాం కానీ చెయ్యండి. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే, ఇదేమి ఆర్డర్ ఏం కాదు, మీకు ఇతను దొరకకపోతే వదిలేయండి, మీ పని మీరు చేసుకోండి. కానీ ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు మాత్రం నేను ఈ 9th 10th పీడిఎఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని నేను ఎక్కువ రియాక్ట్ అవ్వట్లా. 8th వరకు పోయింది, ఇది బేసిక్గా పోయింది, ఇక్కడ మనకి ఇంకా డెప్త్ ఉంది కాబట్టి ఇవి నేను ఈజీగా వదలలేను. కాబట్టి ఇది ఒక పర్టికులర్గా వదులుతాను, దానికి ఎంత టైం పడుతుందో తెలియదు. కాబట్టి దయచేసి ఇలాంటివి ఇక చేయకండి. ఇంకోటి ఏంటంటే 6th నుంచి 8th పీడిఎఫ్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే చాలా తొందరగా తీసుకోండి. ఎందుకంటే ఇవి కూడా ఇంకా బంద్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 138 ఉంది కదా, దీని తర్వాత ఇది ప్రైజ్ అనేది పెంచుతాను 199 అని. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా రేటు తక్కువ ఉన్నా లేకపోతే ఈజీగా వచ్చినా సరే అసలు ఎంత ఈజీగా వస్తే అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను 59 రూపీస్కి 79 రూపీస్కి పెడుతుంటే, అదే ఒకవేళ ఎవరైనా తీసుకున్న అభ్యర్థి అతనికి షేర్ చేశాడు అనుకోండి, ఈ అభ్యర్థికి షేర్ చేశాడు అనుకోండి, అంత 138 రూపీసే కదా అనుకునేవాడు. అదే నేను 2000 పెట్టుంటే షేర్ చేసేవాడా? ఖచ్చితంగా చేసేవాడు కాదు. 150 పెట్టుంటే 200, 300, 400 అట్లా రేట్ అనేది పెంచి ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా షేర్ చేసేవాడు కాదు. ఎందుకంటే అతను కష్టపడి కొనుక్కొని చదువుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పంపించేవాడు కాదు. కాబట్టి నేను ఈ ప్రైజ్ అనేది పెంచుతాను. కాబట్టి 6th నుంచి 8th వరకు ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. ఎందుకనంటే అది
నా దగ్గర తీసుకోవాలన్నా ఇతని దగ్గర తీసుకోవాలన్నా అని మీకు ఏ డౌట్ ఉన్నా రావచ్చు. కాకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది 6th నుంచి 10th వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది కేవలం నేను ఒక్కనే. ఎందుకనంటే ఈ వ్యక్తి దగ్గర తీసుకుంటే ఈ 6th నుంచి 8th వరకే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేడు. ఎందుకనంటే అది రాసింది నేను, చదివింది నేను, 10 నుంచి 15 సార్లు చదివింది నేను. దాంట్లో ఏ పాయింట్ అడిగినా సరే చాలామంది అభ్యర్థులు నన్ను అడిగారు. కాబట్టి నేను వితౌట్ బుక్ చెప్పేస్తాను. ఆ టాపిక్ కూడా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు చాలాసార్లు రాశాను, చాలాసార్లు చదివాను. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది నేనే. కాబట్టి మీరు ఈ వ్యక్తి కనుక ఒకవేళ మీకు టచ్ అయితే ఇతని నెంబర్ కానీ లేకపోతే నా నెంబర్ ఇతనికి ఇవ్వడం కానీ చేయండి. అతన్ని తిట్టి కొట్టి అలా అని కాదు, కనీసం మాట్లాడతాను. అలా చేయొద్దు బ్రదర్ అని చెప్తాను, అంతేగాని అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఒకళ్ళు ఇప్పుడు మీరు కష్టపడి తయారు చేసుకున్న ఫుడ్ని వేరే వాళ్ళు వచ్చి తీసుకుంటే ఎలా ఉంటుంది బ్రదర్? నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నా, ఈ కాన్సెప్ట్ అనేది ఎవరి దగ్గర లేదు. ఒకవేళ వెళ్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుందని నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు. వద్దురా, ఎందుకు ఈజీగా కాంపిటీషన్ అనేది పెరిగిపోతుందని చెప్పారు. కాబట్టి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందమాకండి. నేను ఆల్టర్నేట్గా ఏమైనా మెథడ్ ఉందేమో ఆలోచించి దాని ద్వారా మీ అందరికీ పంపించే ప్రయత్నం చేస్తాను. ఎవరికైనా మీకు బ్రదర్ ఇలా చేయండి, లేకపోతే ఇలా చేయండి, ఇలా చేయటం వలన మిస్యూస్ అవ్వదు అని అనుకుంటే మీ సూచనలు సలహాలు కూడా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, నేను రియాక్ట్ అవుతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పీడిఎఫ్లు కాదు, బుక్ రూపంలోనే ఒకవేళ అందియాలనుకుంటే కొంచెం టైం తీసుకొని అయినా సరే పకడ్బందీగా అందిస్తాను. నెక్స్ట్ ఓకేనా? ఇంకా ఓకే బ్రదర్, ఇది చెప్పాలనుకున్నాను. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కొంతమంది 6th, 7th, 8th కాకుండా ఓన్లీ 9th, 10th తీసుకుందాము అని అనుకుంటున్నారు. వాళ్ళ గురించి ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. 6th, 7th, 8thలో ఉన్న కాన్సెప్ట్ ఎంత యూస్ఫుల్ అవుతుందని అంటే, నిన్న నైట్ ఒక బ్రదర్ నాకు కాల్ చేశాడు. బ్రదర్ కాల్ చేసి నైట్ 11, 12 ఆ టైంలో చేశాడు. చేసి ఏం చెప్పాడంటే, బ్రదర్ కప్ప అనేది మామూలుగా పెరిగి ప్రౌఢజీవిగా మారడానికి థైరాక్సిన్ అనే ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వకపోతే ఇది కప్ప అనేది టాడ్పోల్ అనేది పూర్తిగా ప్రౌఢజీవిగా మారదా అని చెప్పేసి అన్నాడు. అంటే చిరు కప్ప అనేది పెద్ద కప్పలాగా మారదా అని చెప్పి అడిగాడు. అయితే మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఎలా ఇచ్చాడంటే, అవును, ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ కనుక రిలీజ్ అవ్వకపోతే ఈ చిరుకప్ప అనేది ఎప్పటికీ పెద్ద కప్పగా మారలేదు. ఎందుకనంటే ఇది ఏం చేస్తుందంటే మానవుల్లో ఒక యుక్త వయసు రాగానే ఏ విధంగా కొన్ని మార్పులు జరుగుతాయో శరీరంలో కానీ లేకపోతే ఆలోచనలో కానీ లేకపోతే ఫీలింగ్స్లో కానీ, అదేవిధంగా అప్పుడు మనకు కొన్ని యూజ్ అవుతాయి కదా, థైరాక్సిన్ అని, లేకపోతే థైరాక్సిన్ కాదు, ఇది ఒక్క నిమిషం, టెస్టోస్టెరాన్స్, ఇవి ఉపయోగపడతాయి కదా. అదేవిధంగా ఈ కప్ప అనేది చిరు కప్ప అనేది పెద్ద కప్పగా మారడానికి ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి అండ్ అవసరం అవ్వాలి. ఇది నీటిలో ఈ కప్పలు ఏం చేసుకుంటాయి అంటే తీసుకుంటాయి, ఈ థైరాక్సిన్ అనేది తీసుకుంటుంది. ఇదేంటంటే మొత్తం కాన్సెప్ట్. కాబట్టి ఈ 6th, 7th, 8th తీసుకుంటే మీకు కంటెంట్ అర్థమవుతుంది. కాబట్టి ఇది తీసుకొని ఇది చదవండి. నేను 6th, 7th, 8th ఎందుకు స్టెప్ బై స్టెప్ ఇస్తూ పోతున్నానంటే, ఇవి నేను ఇది ఇచ్చేలోపు ఇది చదువుకుంటారని. కాబట్టి ఇవి చదువుకోండి. ఫస్ట్ చదువుకున్న తర్వాత అప్పుడు 9th, 10th గురించి ఆలోచించండి. ఇది చదివిన వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి. నేను ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే లేట్ అవుతుందని అనుకున్నా, కానీ మధ్యలో ఇది ఒకటి అయిపోయింది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను అసలు ఇవ్వకూడదు అనుకున్నాను. కాకపోతే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారు కదా, ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలంటే నాకు చెప్పండి. ఈ విధంగా ఇస్తే బ్రదర్ మీకు మిస్యూజ్ అవ్వకుండా ఉంటుంది మన పీడిఎఫ్ అని. ఇది మనది ఒక్కళ్ళు కాదు బ్రదర్, ఇది యూట్యూబ్ ఛానల్ నాది ఒక్కడిది కాదు, ఇది మనందరిది. బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకనంటే ఇలా పంపించుకుంటూ పోతే కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. కష్టపడి చదివినోడు, సరదాగా చదివినోడు ఇద్దరు కాంపిటీషన్ అయిపోతుంది. కాబట్టి ఇది నాదొక్కడిది కాదు కష్టం. ఇప్పుడు ఒక పీడిఎఫ్ పంపుతున్నారు అని అంటే అది మీ చేతుల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇది మన యూట్యూబ్ ఛానల్, మన ఫ్యామిలీ మెంబర్సు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోండి. అలానే మీ పనులు మానేసుకొని కాదు. కాబట్టి ఖచ్చితంగా మీ పని మీరు చేసుకుంటానండి. కష్టపడి చదవండి. ఇలాంటి అన్నెసరీ థింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.